ఇది నేను పోగొట్టుకుని నేను ఆ తండ్రిలో కూర్చోవాలంటే ఏ అర్హత అంటే నువ్వు నారాయణ గురించి తపస్సు చేసుకో అన్నాడు. ఈ చిన్న కుర్రవాడు తండ్రిని తన పెంతల్లికి ఒళ్ళో కూర్చొనివ్వలేదనే బాధతో తల్లి దగ్గరికి వచ్చి దుఃఖపడ్డాడు. అవును నాయన, నువ్వు చాలా దురదృష్టవంతుడు, నా కడుపును పుట్టావు, ఆయనకి నా యందే సరి అయిన ప్రేమ లేదు, మీ పెంతల్లి చెప్పినట్టుగా నారాయణుడి గురించి తపస్సు చెయ్యి అన్నాడు. నారాయణుడి గురించి తపస్సు చేయటువంటి మాటల చిన్న కుర్రవాడు ఇతను. ఈ చిన్న కుర్రవాడు తపస్సు కోసం బయలుదేరుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. నారదుడు కూడా వచ్చి అతను అనేక రకాలుగా పరీక్ష చేసి అతన్ని నారాయణుడి ఎలాగ ప్రసన్నం చేసుకోవాలా అన్న అష్టాచర్య మంత్రాన్ని అంతా ప్రబోధ చేశాడు. మొత్తం మీద ఈయన ఆ అడవికి వెళ్ళి నిష్ఠగా చేశాడు. కొన్ని జన్మలైనా కూడా చాలామంది ఋషులకి కొన్ని జన్మలకు కూడా ఆయన ప్రత్యక్షం కానివాడు ధ్రువుడికి ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు సంతోషంతో నారాయణ్ణి ఆయన ఎందుకోసం వచ్చాడు తండ్రి ఒళ్ళో కూర్చోవడం ఆ విషయం వదిలేసి